ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతుల వద్దకు నేరుగా వెళ్లి వారి యొక్క స్థితిగతులను తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని, రైతులు పేద ప్రజల అభివృద్ధిని కోరుకునే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు PACS అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి, AMC వైస్ చైర్మన్ స్వామిశెట్టి చెంచురామయ్య, తెలుగు మహిళా కార్యదర్శి మట్టం శ్రావణి, నాయకులు మన్నార్పు నరేష్, వాటంబేడు హరి, సుధాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు గాలి ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వరి ఓకే అదేనా సంవత్సరాలు చేస్తారా మార్పు ఏముంది? గతంలో ఎంత మీకు సంవత్సరానికి 12,000 ఇచ్చేవాళ్ళు, ఈసారి చంద్రబాబు వచ్చిన తర్వాత 20,000 రూపాయలు ఇస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలో, ఏ పంట వేసుకోవాలో, ఏ యొక్క ఆవుకో, ఏ ఒక్క గొర్రెకో, మేకో ఏం కావాలనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా జనాలతో మమేకమైనటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ఊర్లో గతంలో ఇక్కడ అనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారులు ఏంటంటే మేము మా సురేష్ డాక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఇన్ఛార్జింగ్ కూడా వేయించే కార్యక్రమం చేసాం. అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ అయినా కానీ మా ఐడి గారికి చెప్పిన వెంటనే కూడా ఒక అమ్మాయిని, కిరణమయ్య అనే అమ్మాయిని కూడా ఇక్కడికి ఈరోజు వేసిన విషయాన్ని కూడా, పోస్టింగ్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఏం చెప్తామంటే సమస్యలు అనేటివి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఉండేది అందుకే మేము ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండేది అందుకే. ఎమ్మెల్యేలు అంటే ఏదో ఎక్కడో రాజమహల్లో ఉండేటువంటి కార్యక్రమం కాదు. తెలుగుదేశం పార్టీలో మేము కూడా జనాల్లో తిరగాల, వీధుల్లో తిరగాల, నాయకులతో కార్యకర్తలతో ఉండాలా, పేద ప్రజలతో అందుబాటులో ఉండాలా, వారికి ఏం కావాలో అధికారులు చెప్పి వాళ్ళతో సమన్వయం చేసేటువంటి బాధ్యతని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పై నుంచి ఉంచారు. దాన్ని ఎక్కడ కూడా మేము ఒమ్ము చేయకుండా మేము కానీ, మా బీజేపీ నాయకులు కానీ, మా జనసేన నాయకులు కానీ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కన్నా ఎక్కువ తిరుగుతున్నారు. మా వాళ్ళు ఎలక్షన్ పెట్టి తిరిగారు. అంతకన్నా ఎక్కడికి వెళ్ళినా మా బీజేపీ నాయకులు కమలం గుర్తుతో, అలాగే మా జనసేన నాయకులు గ్లాసు గుర్తుతో ఇక్కడికి వచ్చి మాతో స్వాగతం పలికి మా తిరుగుతున్నారంటే నిజంగా మా యొక్క కలయిక, మా 3 పార్టీల అనుబంధం దేవుడి వల్ల చిరకాలం అట్లాగే ఉంటుంది, ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే రైతుకి మేము కూడా తెలియజేస్తున్నాం, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాతో మాట్లాడండి. మా అధికారులు కూడా మాతో వస్తున్నారు. ఖచ్చితంగా వాటిని పరిష్కరించే దిశగా మేమందరం కూడా కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఒక టీం వేశారు, నలుగురితో ఒక టీం వేశారు. అగ్రికల్చర్ వాళ్ళు, అలాగే అనిమల్ హస్బెండరీ వాళ్ళు, అలాగే విలేజ్ సెక్రటరీ, VRO వాళ్ళతో ఒక టీం వేశారు. ఈ నలుగురు ప్లస్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా లీడర్లు ప్లస్ ఆ ఊరికి ఎవరైతే ఇన్ఛార్జిగా వేశారో వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా రోజుకి 90 మంది రైతుల్ని కలిసి వాళ్ళకి విషయం చెప్పి మా ఏడీ గారు ఏమైతే 5 ప్రధానమైనటువంటి విషయాలు చెప్పాడో దాంట్లో కూడా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఈరోజు ఉద్యోగస్తులు ఒక్కరికే కాదు ఈ పని, మనకు కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేస్తేనే మనం రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఒకసారి మనం ఎన్ని చేసాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమం చేసాం, కానీ చెప్పుకునే దాంట్లో విఫలమైనాం. దాంట్లో భాగంగా ఈరోజు అట్లా విఫలం కాకూడదు. మనం చేసింది ఎవరూ చేయనటువంటి, దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనం చేస్తున్నాం. ఆయన కూడా ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసి మనందరినీ కూడా ఇప్పుడు గ్రామాలకు పంపిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం చెప్పిన విధంగా సూపర్ హిట్ చేసినటువంటి అంతా కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం, పెన్షన్లు పెంచాం. అలాగే ఈరోజు ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాం ఆ మహిళలందరూ కూడా. ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. 20 లక్షల టీచర్స్ ఉద్యోగాలు ఫిలప్ చేశాం. ఈరోజు అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏమైతే సూపర్ 6లో మనం చెప్పామో అవన్నీ కూడా పూర్తిగా మనం చేసిన కార్యక్రమం అని చెప్పి ఒకసారి గర్వంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, పోయిన గవర్నమెంట్ ఏ విధంగా ఉంది,
ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, పోయిన గవర్నమెంట్లో ఓట్లు వేసుకున్నటువంటి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీతో మాట్లాడుతున్నారా, మీ దగ్గరకు వస్తున్నారా, మీ సమస్యలు తెలుసుకుంటున్నారా, లేకపోతే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి ఓట్లు వేసినప్పుడు మా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ మా బీజేపీ నాయకులు కానీ మీ దగ్గరకు వస్తున్నారా లేదా అనేది మీరు ఒక్కసారి మీ మనస్సాక్షికి ఆలోచించుకోమని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో రైతులు కండగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రైతులకి స్వర్ణయుగంగా 7 సంవత్సరాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తూ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నాం. అయ్యా దయచేసి మీరు నీళ్ళకి వెళ్ళండి, మనం చెప్పిన పనిని చేసిన పనిని ప్రజలకు చెప్పండి, అంతే, ఇంకేం చెప్పండి. తర్వాత అక్కడ లోకల్గా ఇష్యూస్ సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా నోట్ చేసుకొని మీరు కానీ మాకు ఇస్తే వాటి ఒక్కోటి ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంగా అవి కూడా పరిష్కరించే దిశగా మనందరం కూడా చేస్తామని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే గ్రామాల్లో ఎప్పుడు చాలామంది ఆవేశంగా ఉంటారు, కొంతమంది మొహమాటంగా ఉంటారు, కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏది నిజంగా ఉంటుందో ఆ సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యతను తీసుకొని చేస్తే వాళ్ళే చిన్నగా అర్థం చేసుకుంటారని చెప్పి మనం తెలియజేస్తున్నాం. అట్లాగే ఎక్కడ కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో ఎవరికి కూడా కీడు తలపెట్టే పని అయితే నా ప్రాణం పోయినా నేనైతే చేయను. పార్టీలకు ఖచ్చితంగా మళ్ళీ చేస్తున్నా. మీ ఎమ్మెల్యేని, మీ గూడూరు ఎమ్మెల్యేని, మీ సునీల్ని నేను ఒక పార్టీ తరఫున గెలిచినా నేనైతే మాత్రం అందరికీ ఎమ్మెల్యేని తప్ప ఒక పార్టీ కాదని చెప్పి కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నా గూడూరు కాన్స్టిట్యూన్సీ పెళ్లికి అని చెప్పి నేను తెలియజేసి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను, ఉండకుండా పోయే సమస్య లేదు. కాబట్టి అర్థం చేసుకొని మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా రండి. ఎండి ఆఫీస్లో కొత్తగా